చక్కగా నీడనిచ్చే మొక్కలన్నీ కూడా తొలగిస్తున్నాం. పర్వతాలను, కొండలను, గుట్టలను నేలమట్టం చేస్తూ ఉన్నాం. ఇక పర్యావరణం ఏ విధంగా సరిగా ఉంటుంది? ఒకప్పుడు మనం నీళ్ల బాటిల్ కొనుక్కునే వాళ్ళమా? ఇప్పుడు నీళ్లు కొనుక్కొని మంచి శుద్ధమైన జలాన్ని కొనుక్కొని తాగుతున్నాం. మరి భవిష్యత్తులో వాయువుని కూడా ఆ విధంగా తీసుకునే పరిస్థితి రావాలా? మనకి ఆక్సిజన్ చిన్న చిన్న సిలిండర్స్ వెనక వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలా? భవిష్యత్తు జనరేషన్కి, భవిష్యత్తుకి కావలసినటువంటి మీ మనవలకి, ముని మనవలకి మనం ఇచ్చే సంపద ఇదేనా? 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చే ఇదేనా సంపద? అవి ఎంతవరకు అనుభవిస్తాం? భూమి లేనప్పుడు, వాయువే కలుషితమైనప్పుడు, తాగడానికి నీరు లేనప్పుడు నీ ధనం ఏం చేస్తుంది? కనుక వాళ్ళకి చక్కని గాలి, నీరు అందించేటువంటి బాధ్యత మనది. మన పెద్దవాళ్ళు మనకు అందించారు కానీ మనం అనుభవిస్తున్నాం. మన భవిష్యత్తుకు అందించాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మనది కాదా? ఒక్కసారి ఆలోచించేయండి. ఇవన్నీ కూడా జ్యోతిషం చెబుతుందండి. ఇవన్నీ మనం శాస్త్రంలో తెలుసుకోవాలి. కనుక ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక మొక్కను నాటి దాన్ని వృక్షమై ఎదగాలి. అది పెద్దగా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత తద్వారా మనకు చక్కని వర్షాలు, పర్యావరణం అంతా కూడా చక్కగా ఉండి మన భవిష్యత్ తరాలకి చక్కని కాలుష్యం లేని వాయువు, కాలుష్యం లేనటువంటి జలం ఇవన్నీ కూడా అందాలి.